వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఈఓ నల్గొండ. ఈ వీడియోలో వర్గ సమీకరణాలు 5వ అధ్యాయం గురించి నేర్చుకుందాం. ముందుగా పరిచయం. మనము 3వ అధ్యాయంగా బహుపదుల గురించి నేర్చుకున్నాము. ఏంటి? ఏఎక్స్ ప్లస్ బి ని రేఖీయ బహుపదిగా, ఏంటి చరరాశి ఎక్స్ లో ఇది ఏఎక్స్ ప్లస్ బి అనేది రేఖీయ బహుపది అని, ఏ కామా బిలు వాస్తవ సంఖ్యలు బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ అనేది చరరాశి. అంటే ఏఎక్స్ ప్లస్ బి అనేది రేఖీయ బహుపది. దీని యొక్క పరిమాణం ఒకటి ఉంది కాబట్టి ఏఎక్స్ ప్లస్ బిని రేఖీయ బహుపది అని చెప్పుకున్నాము. అలానే ఈ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది ఈ రేఖీయ బహుపది ఈజ్ ఈక్వల్ టు 0కు సమానమైంది, ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నప్పుడు దీన్ని రేఖీయ సమీకరణం అని చెప్పుకున్నాము. మనకు తెలుసు ఇది రేఖీయ సమీకరణం. ఓకేనా? మరి వర్గ బహుపదిగా ఏంటి? వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇది ఎక్స్ లో, చరరాశి ఎక్స్ లో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఏంటి? వర్గ బహుపది అవుతుంది. అంటే ఇక్కడ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము ఏ అనేది ఏంటి? నాట్ ఈక్వల్ టు 0. మరియు ఏ కామా బి కామా సిలు వాస్తవ సంఖ్యలు. ఇలా ఉన్న ఈ రూపాన్ని, అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఏంటిది? వర్గ బహుపది యొక్క సాధారణ రూపము. దీని ప్రామాణిక రూపము అంటాము. ఇప్పుడు దీని ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే ఇదేమవుతుంది? వర్గ సమీకరణము అవుతుంది. ఇక్కడ కూడా ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఏ కామా బి కామా సిలు వాస్తవ సంఖ్యలు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది చరరాశి ఎక్స్ లో వర్గ సమీకరణం అంటాము. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము ఏ నాట్ ఈక్వల్ టు 0. దీని వర్గ సమీకరణం అని దీని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణము గా చెప్పుకుంటాం. మరి కొన్ని వర్గ సమీకరణాలకు ఉదాహరణ తీసుకుందాం. ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0 అనేది ఒక వర్గ సమీకరణం అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవన్నీ కూడా ఏంటి? వర్గ సమీకరణాలకు కొన్ని ఉదాహరణలు. అంటే ఇది స్టాండర్డ్ ఫామ్. అంటే ఎక్స్ యొక్క పరిమాణము చూడండి, ఎక్స్ యొక్క పవర్ అనేది 2, ఇక్కడ 1, ఇది కాన్స్టెంట్ స్థిర పదం. అంటే ఈ రూపములో ఉన్నప్పుడు మనం ఏమని చెప్పుకున్నాము? ఇది ప్రామాణిక రూపం అని చెప్పుకున్నాం. ఇది కూడా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది వర్గ సమీకరణం యొక్క ప్రామాణిక రూపము. దీనే స్టాండర్డ్ ఫామ్ గా చెప్పుకుంటాం. ప్రయత్నించండి, రెండు సమస్యలను చూద్దాం. క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలో కాదో తెలపండి. ఇక్కడ 6 సమస్యలు ఇవ్వడం జరిగింది. చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ది ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వర్గ సమీకరణం అవుతుందా లేదా? అంటే ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. కాబట్టి ఇది ఏమవుతుంది? వర్గ సమీకరణం అవుతుంది. ఒకటి వర్గ సమీకరణం అగును. నెక్స్ట్ రెండవది
ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూపంలో కాకుండా అదనంగా ఏంది, దీని యొక్క పరిమాణం 3 ఉంది. అంటే ఇది ఏమవుతుంది, ఇది వర్గ బహుపది కాదు అసలు. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు యువతలు తీసేసి ఇది ఏమవుతుంది, వర్గ బహుపది కాదు, ఘన బహుపది అవుతుంది. మనం ఏమనుకున్నాము, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c వర్గ బహుపది అనుకున్నాము. దాని ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుని వర్గ సమీకరణంగా చెప్పుకున్నాం. ఇక్కడ మనకు ఇది ఏంటిది, పరిమాణం 3 ఉంది. అంటే ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో లేదు. అంటే దాని అర్థమైంది, దీని యొక్క పరిమాణం 3 కాబట్టి ఇది వర్గ సమీకరణము కాదు. వర్గ సమీకరణం కాదు. ఓకేనా? చూడండి, ఇక్కడ వర్గ సమీకరణం అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం 1 అనేది నాట్ ఈక్వల్ 1 నాట్ ఈక్వల్ 0 కాబట్టి అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. అండ్ ఏం కావాలి, a ఈజ్ నాట్ ఈక్వల్ 0 అయితేనే కదా మనకి ఇది వర్గ సమీకరణం అనేది. కాబట్టి ఇక్కడ a ఈజ్ ఈక్వల్ 1 ఉంది కాబట్టి ఇది వర్గ సమీకరణం. ఇక్కడ ఎక్స్ క్యూబ్ అనే పదం ఉంది, అంటే పరిమాణం 3 కాబట్టి ఏమవుతుంది, ఇది వర్గ సమీకరణం కాదు. రెండవది అయిపోయింది. థర్డ్, 7x ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్. ఇది వర్గ సమీకరణమా అంటుండు. 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 7x అని రాయొచ్చు. 2x స్క్వేర్ ఈ 7x ని తీసుకొస్తే మైనస్ 7x ప్లస్ ఏం లేకుంటే 0. చూడండి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 రూపంలో ఉంది కదా. అది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉన్నది. a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7, c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏబిసిలు వాస్తవ సంఖ్య అంటే c అనే 0 అనేది వాస్తవ సంఖ్య అవుతుంది కాబట్టి 2x మైనస్ 7x ఈక్వల్ టు 0 అనేది వర్గ సమీకరణం ఈ రూపంలో ఉంది కాబట్టి వర్గ సమీకరణం అగును. వర్గ సమీకరణం అగును. ఇప్పుడు 4 ఫోర్త్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చిండు. ఇది మరి వర్గ సమీకరణమా అంటుండు. అంటే దీని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 అవుతుంది ప్లస్ 1/x స్క్వేర్ ఇంటూ 2. ఇక్కడ ఏమిచ్చింది, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ 0 అన్నాడు. అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేస్తే 2x స్క్వేర్. చూడండి, ఎక్స్ పవర్ 4 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 1 అంటే ఇక్కడ ఏమైంది, ఎక్స్ పవర్ 4 కాబట్టి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూపంలో లేదు కాబట్టి ఇది ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 అనేది వర్గ సమీకరణము కాదు. వర్గ సమీకరణము, ఇది వర్గ సమీకరణము కాదు. ఇక చూడండి, ఫిఫ్త్ది ఇక్కడ చేద్దాం. ఏమేమి జరిగింది, 2x ప్లస్ 1 ఇంటూ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ x మైనస్ 1 x మైనస్ 2. ఇది వర్గ సమీకరణమా కాదా అంటే మల్టిప్లై చేద్దాం. 2x ఇంటూ ఈ బ్రాకెట్ 2x ఇంటూ 3x అంటే 2 3 6, x ఇంటూ x 6x స్క్వేర్ అవుతుంది. 2x ఇంటూ 3x 6x స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 1 అంటే 2x. ఇప్పుడు 1 తో ఈ బ్రాకెట్ మల్టిప్లై చేయాలి, ఈ 2 టర్మ్స్ ని. 1 ఇంటూ 3x 3x ప్లస్ 1 ఇంటూ 1 1. b ఇంటూ ఈ x మైనస్ 1 ని x మైనస్ 2 ని మల్టిప్లై చేద్దాం. x ఇంటూ x x స్క్వేర్, x ఇంటూ మైనస్ 2 మైనస్ 2x మైనస్ 1 తో మల్టిప్లై, మైనస్ 1 ఇంటూ x మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 1 ఇంటూ మైనస్ 2 అంటే ప్లస్ 2. చూడండి, 6x స్క్వేర్ 2x ప్లస్ 3x ఏమవుతుంది 5x
ప్లస్ 1 బి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఎక్స్ మైనస్ 3x ప్లస్ 2. చూడండి బీతో మల్టిప్లై చేస్తే 6x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 1 bx స్క్వేర్ మైనస్ 3bx ప్లస్ 2b. చూడండి ఇక్కడ x స్క్వేర్ గుణకం ఎంత ఉంది? ఇక్కడ LHS లో x స్క్వేర్ గుణకము 6 ఉంది, RHS లో x స్క్వేర్ గుణకము b ఉంది. ఒకవేళ ఇది వర్గ సమీకరణము కావాలని ఎప్పుడవుతుంది? కావాలని అంటే ఇది వర్గ సమీకరణం కావాలని అంటేనేమో b నాట్ ఈక్వల్ టు 6 అంటే ఏమని రాయొచ్చు? b నాట్ ఈక్వల్ టు 6. ఒకవేళ b ఈక్వల్ 6 అయింది అనుకోండి, b ఈక్వల్ 6 అయితే ఏమవుతుంది? ఈ 6x స్క్వేర్ కి 6x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి x స్క్వేర్ పదం అనేది ఉండదు. అప్పుడు ఏమవుతుంది? రేఖీయ సమీకరణంగా మారుతుంది. అంటే ఇది b నాట్ ఈక్వల్ టు 6 కి b నాట్ ఈక్వల్ టు 6 కి ఇచ్చిన సమీకరణము వర్గ సమీకరణం అవుతుంది. b నాట్ ఈక్వల్ టు 6 కి వర్గ సమీకరణము, b నాట్ ఈక్వల్ టు 6 కి వర్గ సమీకరణము అగును. b ప్లేస్ లో 6 తప్ప వేరే ఏ తీసుకున్నా కూడా, అంటే 2 తీసుకున్నాం అనుకోండి, 2x స్క్వేర్ కదా, అది 2x స్క్వేర్ వస్తే 6x స్క్వేర్ నుంచి 2x స్క్వేర్ అయితే 4x స్క్వేర్ ఉంటుంది. అంటే x స్క్వేర్ గుణకం మనకు ఏం కావాలి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c లో a ఇస్ నాట్ ఈక్వల్ టు 0 కదా. అందుకే ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ 6 కాకుండా b నాట్ ఈక్వల్ 6 కి ఇది వర్గ సమీకరణం అగును. ఇది b ఈజ్ ఈక్వల్ 6 అయితే వర్గ సమీకరణం కాదు. ఇప్పుడు 6th 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 192. అంటే 3y స్క్వేర్ ఈజ్ 192 ఇటు పంపిస్తే అవుతుంది మైనస్ 192 అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? అంటే ఇది వర్గ సమీకరణం అవుతుంది. ఎందుకు? ఇది వైలలో వర్గ సమీకరణం, చరరాశి వైలో. అంటే y స్క్వేర్ యొక్క గుణకం 3 ఉంది, మరి y పదము అనేది లేదు. y పదము లేకుండా ఏమవుతుంది? ఏమని రాయొచ్చు? 3y స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ y మైనస్ 192 ఈజ్ ఈక్వల్ 0. ఇది వర్గ సమీకరణము అగును. ఎక్స్ స్క్వేర్ అంటే y స్క్వేర్ యొక్క గుణకము నాట్ ఈక్వల్ 0 ఉంటే సరిపోయాయి. తర్వాత y పదం లేకున్నా పర్వాలేదు. అంటే ఇక్కడ 3y స్క్వేర్ మైనస్ 192 స్థిర పదము y స్క్వేర్ పదం ఉంది కాబట్టి ఏమవుతుంది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూపంలోకి దీన్ని రాయవచ్చు. కాబట్టి ఇది వైలో చరరాశి వైలో వర్గ సమీకరణం అగును. అభ్యాసం 5.1 చూద్దాం. ఇంటి క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలు అవునో కాదో నిర్ణయించండి. కింద 8 సమీకరణాలు ఇవ్వడం జరిగింది. మొదటి 3 తీసుకున్నాను. ఇప్పుడు ఏంటి? ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఇది వర్గ సమీకరణం అగునా కాదో నిర్ణయించమంటుండు. మనకి ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 రూపంలో ఉంటే దాన్ని ఇచ్చిన సమీకరణం వర్గ సమీకరణంగా చెప్పవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 అంటే 2x. 2తో మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 2 3 6. ఇప్పుడు ఏమవుతుంది? 2x ని తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x, రైట్ సైడ్ RHS లో ఉన్న విలువని LHS తీసుకొస్తే మైనస్ అవుతుంది, గుర్తులు మారుతాయి. మైనస్ 2x ప్లస్ 2x మైనస్ 2x అవుతుంది, మైనస్ 6 ప్లస్ 6 ఇటువైపు 0, మైనస్ 2x ప్లస్ 2x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6 ప్లస్ 7. చూడండి ఇది ఏమైంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 రూపంలో ఉంది. అంటే ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 రూపంలో కలదు. a is equal to 1, b is equal to 0, c is equal to 7. అంటే a is not equal to 1. కాబట్టి ఇదేంటి? వర్గ సమీకరణము అగును. వర్గ సమీకరణం అగును. రెండవ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x కదా,
ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ మైనస్ 2 ఇంటూ 3 మైనస్ ఎక్స్ మైనస్ 2 తోటి ఈ బ్రాకెట్ ను మల్టిప్లై చేస్తే మైనస్ 2 ఇంటూ 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 3 జా 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x. ఇప్పుడు RHS లో ఉన్న విలువని ఎడమ వైపు తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6 ఇటు తీసుకొస్తే ప్లస్ 6 ప్లస్ 2x ఏమవుతుంది LHS వైపు వస్తే మైనస్ 2x ఈజ్ ఈక్వల్ RHS లో 0 ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2x ఏమో సజాతీయ పదాలు కాబట్టి వీటిని కలిపితే మైనస్ 4x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇచ్చిన సమీకరణం ఏమైంది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో కలదు. కావున therefore ఇది ఈ సమీకరణం ఏమవుతుంది వర్గ సమీకరణము అగును. వర్గ సమీకరణం అగును. నెక్స్ట్ మూడోది ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇది వర్గ సమీకరణం అగునా కాదా చూద్దాం. ఇప్పుడు ఏంటి ఈ ఎక్స్ తోటి ఈ బ్రాకెట్ ని మళ్ళీ మైనస్ 2 తోటి ఈ బ్రాకెట్ ని మల్టిప్లై చేద్దాం. ఇందులో ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నాం మొదటి పదము ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మల్టిప్లై చేస్తున్నాం. ఎక్స్ ఇంటూ బ్రాకెట్ ఎక్స్ ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 3 3x మైనస్ 1 తో మల్టిప్లై చేయాలి. మైనస్ 1 తో మల్టిప్లై చేయడం అంటే జస్ట్ గుర్తులు మార్చుకోవడం. మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ 3 చూడండి ఈ వాల్యూస్ అన్ని రైట్ సైడ్ లో ఉన్న విలువలన్నీ LHS వైపు తీసుకుందాం. RHS లో ఉన్నాయి LHS వైపు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2x అంటే ఏమవుతుంది ఎక్స్ మైనస్ 2x అంటే మైనస్ ఎక్స్ అవుతుంది. 1 మైనస్ 2 మైనస్ 1 కాబట్టి ఇది మైనస్ ఎక్స్ అవుతుంది. మైనస్ 2 ఈ ఎక్స్ స్క్వేర్ ఇటు వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ 3x మైనస్ ఎక్స్ 2x ప్లస్ 2x ఉంటుంది. ఆ ప్లస్ 2x ని LHS వైపు తీసుకొస్తే మైనస్ 2x అవుతుంది. మైనస్ 3 RHS నుంచి LHS వస్తే ప్లస్ 3 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కి ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ 0 ఎక్స్ స్క్వేర్ నుంచి ఎక్స్ స్క్వేర్ పోతే 0. ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ మైనస్ 2x ఉంది ఏమవుతుంది మైనస్ 3x అవుతుంది. మైనస్ 2 ప్లస్ 3 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది అంటే ఏం చేయాలి తీసివేయాలి అంటే 3 మైనస్ 2 ఏమవుతుంది ప్లస్ 1 అంటే ఏమైంది ఇందులో ఎక్స్ స్క్వేర్ పదం అనేది లేదు అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము ఏ 0 అయింది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ గుణకం అనేది 0 అయింది అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కానీ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే కదా వర్గ సమీకరణం అయ్యేది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది వర్గ సమీకరణము కాదు. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 కావున వర్గ సమీకరణము కాదు. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది అప్పుడు ఎక్స్ స్క్వేర్ పదం ఉండదు బిఎక్స్ ప్లస్ సి అనమాట అంటే అది రేఖీయ సమీకరణము అవుతుంది. నాలుగోదాన్ని చూద్దాం. ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఇది వర్గ సమీకరణం అవునో కాదో చూద్దాం. ఎక్స్ మైనస్ 3 ఫస్ట్ బ్రాకెట్ తోటి సెకండ్ బ్రాకెట్ ని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఎక్స్ తోటి ఈ ఫస్ట్ బ్రాకెట్ లోని పదాలని గుణిద్దాం. ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 1 ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 1 మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 1 మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ x into 5 5x చూడండి x into 2x 2x square plus x into 1 1x minus into plus minus 3 2 ja 6 6x minus into plus minus 3 1 ja 3 చూడండి x square plus 5x ని రైట్ సైడ్ లో ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే minus x square
ప్లస్ ఉన్నది కాబట్టి -5x. ఓకేనా? ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ 2x² మైనస్ x². అంటే 2x² నుంచి ఒక x² పోతే 1x² ప్లస్ x మైనస్ 6x మైనస్ 5x మైనస్ 6x మైనస్ 5x మైనస్ 11x నుంచి ఒక x పోతే మైనస్ 10x మైనస్ 10x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. చూడండి 2x² నుంచి x² పోతే x² x మైనస్ 6x మైనస్ 5x మైనస్ 5x మైనస్ 10x మైనస్ 3. ఇదేంటి? ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉన్నది. a నాట్ ఈక్వల్ టు 0 అంటే a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -10, c ఈజ్ ఈక్వల్ టు -3. అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 రూపంలో ఉంది కాబట్టి ఏంటి? ఇచ్చిన సమీకరణము వర్గ సమీకరణము. వర్గ సమీకరణము అగును. ఇది చూద్దాం. ఇది 2x ఇంటూ బ్రాకెట్ x మైనస్ 3 మైనస్ 1 ఇంటూ బ్రాకెట్ x మైనస్ 3. ఇందులో ఉన్న ఈ రెండు పదాలని ఈ బ్రాకెట్ తో మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 2x ఇంటూ బ్రాకెట్ మైనస్ 1 ఇంటూ బ్రాకెట్, నెక్స్ట్ x ఇంటూ x మైనస్ 1 ప్లస్ 5 ఇంటూ x మైనస్ 1 మల్టిప్లై చేస్తాం. 5 ఇంటూ x మైనస్ 1 చూడండి. 2x ఇంటూ x 2x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3 జా 6 అంటే 6x మైనస్ 6x. ఇప్పుడు మైనస్ 1 తో మల్టిప్లై చేయడం అంటే గుర్తు మార్చుకోండి. x మైనస్ 3 కదా, మైనస్ x ప్లస్ 3 అవుతుంది. x ఇంటూ x x², x ఇంటూ మైనస్ 1 మైనస్ x ప్లస్ 5 ఇంటూ x 5x ప్లస్ 5 ఇంటూ మైనస్ 1 మైనస్ 5. 2x² మైనస్ 6x మైనస్ x ఒకే గుర్తుండే కానీ కలిపి ఏ గుర్తుంటే గుర్తు మైనస్ 7x ప్లస్ 3. x² మైనస్ x ప్లస్ 5x వ్యతిరేక గుర్తున్నాయి అంటే తీసివేయాలి. అంటే తీసేస్తే 4x 5x నుంచి ఒక x పోతే 4x మైనస్ 5. చూడండి ఈ పదాలని LHS వైపు తీసుకొద్దాం. RHS లో ఉన్నాయి. అంటే 2x² మైనస్ 7x ప్లస్ 3. ఇవైతే గుర్తులు మారుతాయి. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ అవుతుంది. మైనస్ x² మైనస్ 4x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? 2x² మైనస్ x², 2x² నుంచి ఒక x² అవుతుంది. x² మైనస్ 7x మైనస్ 4x ఒకే గుర్తున్నాయి కాబట్టి కలిపి అదే గుర్తు పెట్టుకుందాం. మైనస్ 11x. 3 ప్లస్ 5, 3 ప్లస్ 5 అంటే 8 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి x² మైనస్ 11x 3 ప్లస్ 5 8 కాబట్టి ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. a నాట్ ఈక్వల్ 0, a ఈజ్ ఈక్వల్ 1, b ఈజ్ ఈక్వల్ మైనస్ 11, c ఈజ్ ఈక్వల్ 8 రూపంలో ఉంది కాబట్టి ఇది వర్గ సమీకరణము అగును. అవుతుంది. చూడండి నెక్స్ట్ ఈక్వేషన్ చూద్దాం. ఏంటి? x² ఈక్వేషన్ x² ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ x మైనస్ 2 హోల్ స్క్వేర్. x² ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ని తీసుకుందాం. సిక్స్త్ది x² ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2 హోల్ స్క్వేర్ ఉంది. ఇది ఇవ్వబడింది. అంటే x² ప్లస్ 3x ప్లస్ 1 ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేద్దాం. a² మైనస్ 2ab ప్లస్ b² అంటే x² మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ x ఇంటూ 2 అంటే మైనస్ 4x ప్లస్ b² అంటే మైనస్ 2² అంటే ప్లస్ 4. ఇప్పుడు ఇవన్నిటిని RHS లో ఉన్న విలువని LHS లో తీసుకుంటాం. x² ప్లస్ 3x ప్లస్ 1 మైనస్ x² అవుతుంది. మైనస్ 4x ఇటు వస్తే ప్లస్ 4x అవుతుంది. ప్లస్ 4 మైనస్ 4 అవుతుంది. చూడండి x² ప్లస్ x² కి మైనస్ x² క్యాన్సల్ 0. 3x ప్లస్ 4x అంటే ఏమవుతుంది 7x. ఓకే గుర్తున్నాయి కాబట్టి కలుపుకుందాం.
+1 -4 1 -4 అంటే తీసివేస్తే ఏమవుతుంది 7x - 3 0. ఇది ax² + bx + c 0 రూపంలో లేదు. ఎందుకు a దగ్గర 0 అయింది. x² గుణకము 0 కాబట్టి ax² + bx + c 0. కానీ a 0 అయింది. ax² + bx + c ఇక్కడ x² గుణకము 0. a 0 అయింది. b 7 c -3 కానీ a 0 కావాలి, a ≠ 0 కావాలిగా. కాబట్టి a 0 అయింది కాబట్టి ఇది వర్గ సమీకరణము కాదు. ఇది వర్గ సమీకరణము కాదు. ఏంటి ఇదంటే x² + 3x + 1 x - 2² అనేది వర్గ సమీకరణం కాదు. ఎందుకంటే ఇక్కడ x² గుణకాన్ని చూసినట్లయితే LHS వైపు 1 ఉంది. ఇక్కడ x - 2² ని ఎక్స్పాండ్ చేసి x² గుణకం ఏమొస్తుంది 1 వస్తుంది. అంటే ఇక్కడ x² గుణకము ఇక్కడ x² గుణకము సేమ్ ఒకటే కోఎఫిషియంట్. అంటే ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2నే గానీ ఇక్కడ -2 ఉంటే ఇక్కడ -2 అంటే సేమ్ కోఎఫిషియంట్ ఉన్నట్లయితే అది ఏమవుతుంది, ఇది వర్గ సమీకరణం కాదు. ఎందుకు ఆ వాల్యూ ఇటు వస్తే ఏమవుతుంది, ఇందులో నుంచి ఇదే వాల్యూ నుంచి అదే వాల్యూ తీసేస్తే ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి ఆ x² పదము ఉండదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది రేఖీయ సమీకరణంగా మారుతుంది. కాబట్టి ఇది వర్గ సమీకరణము కాదు. ఇక్కడ చూడండి 5th ప్రాబ్లంలో ఇక్కడ 2x × x ఏమైతే 2x² అవుతుంది. అంటే x² కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత 2 +2. ఇక్కడ చూడండి x + 5 × x - 1 లో x × x మల్టిప్లై చేసి x² వస్తుంది. అలానే ఒకవేళ ఇక్కడ 2 ఉందనుకోండి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ 2 ఉంటే ఇది కూడా ఏమవుతుంది, ఇది కూడా వర్గ సమీకరణం కాదు. ఎందుకు అప్పుడు 2x² ఈ 2x ఇటువైపు 2x² ఉంటుంది, ఇటువైపు 2x² ఉంటుంది. అప్పుడు 2x² 2x క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ అది ఏమవుతుంది x² కోఎఫిషియంట్ అనేది 0 అవుతుంది. అప్పుడు రేఖీయ సమీకరణంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ 2 ఇక్కడ కోఎఫిషియంట్ 1 అంటే LHS లో వైపు x² కోఎఫిషియంట్ 2 RHS వైపు x² కోఎఫిషియంట్ 1 ఉంది. కాబట్టి ఇది రేఖీయ సమీకరణం కాకుండా వర్గ సమీకరణం అయింది. ఓకేనా. 7వ సమస్య చూద్దాం. x + 2³ = 2x × x² - 1. 8 x³ - 4x² - x + 1 = x - 2³ ఇవి వర్గ సమీకరణాలు అవునో కాదు నిర్ణయిస్తాం. ఓకే. a + b³ ఏంటి మనకు a + b³ అంటే a³ + 3a² b + 3ab² + b³ ఓకేనా. ఇక్కడ x + 2³ ఉంది కాబట్టి a + b³ అంటే a³ + 3a² b + 3ab² + b³ అని తీసుకున్నాం. ఇక్కడ x + 2³ ని దీని ప్రకారం ఎక్స్పాండ్ చేద్దాం. a³ అంటే x³ + 3 × a² అంటే x² × b అంటే 3x² × 2 అంటే 6x² అవుతుంది. ప్లస్ 3ab². 3 × a అంటే x 3x, b² అంటే 2² అంటే 4 అంటే 3x × 4 అంటే 12x ప్లస్ b³ అంటే 2 కి క్యూబ్ 2 × 2 × 2 అంటే 8. LHS వాల్యూ ఈ విధంగా. ఇప్పుడు 2x × x² 2x³ ప్లస్ ఇంటూ మైనస్ 2x × 1 -2x. చూడండి ఈ వాల్యూస్ అన్ని RHS వైపు ఉన్న వాల్యూస్ ని LHS వైపు తీసుకొస్తే వీటి గుర్తులు మారుతాయి. x³ ప్లస్ 6x² ప్లస్ 12x ప్లస్ 8. 2x³ ఏమవుతుంది -2x³ అవుతుంది. -2x ఇటు వస్తే ఏమవుతుంది +2x అవుతుంది. = 0. చూడండి -2x³ x³ -2x³ అంటే 1 - 2 అంటే -1 అంటే -1x³ అంటే -x³. 6x² ప్లస్ 6x². 12x ప్లస్ 2x అంటే 14x ప్లస్ 8. చూడండి మరి ఇది ax² ప్లస్ bx ప్లస్ c 0 రూపంలో ఉందా? లేదు. అంటే ఇక్కడ ఈ x³ అనే పదం వచ్చింది. ఇది లేకుంటే ఈ 6x² ప్లస్ 14x ప్లస్ 8 అయితే ఇది ఏమవుతుంది వర్గ సమీకరణం అవుతుంది. కానీ ఇది వర్గ సమీకరణము కాదు. ఇది వర్గ సమీకరణము. దీని యొక్క పరిమాణము 3 ఉంది.
వర్గ సమీకరణము కాదు. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ మైనస్ 4x² మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 8వ సమస్య ఇజ్ ఈక్వల్ ఏముంది ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్. ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఎంతో రాసుకుందాం. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ 3a² బి ప్లస్ 3ab² మైనస్ బి క్యూబ్. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ కి ఎక్స్ క్యూబ్ మొదటి పదం మైనస్ 4x² మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఎల్హెచ్ఎస్ వాల్యూని ఏం చేంజ్ చేయలేదు, సేమ్ యాజ్ ఇది రాసుకున్నాం. ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ a². 3 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అంటే x², 3x² ఇంటూ బి అంటే 6x² మైనస్ 6x² ప్లస్ 3 ఇంటూ ఏ అంటే 3x, ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ కాబట్టి 3x, b² అంటే 2కి స్క్వేర్ 4 అంటే 3x ఇంటూ 4 అంటే 12x మైనస్ బి క్యూబ్ అంటే 8, 2 క్యూబ్ అంటే 8. ఓకేనా. చూడండి వాల్యూస్ ని ఈ ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న వాల్యూస్ ని ఎల్హెచ్ఎస్ వైపు తీసుకుందాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x² మైనస్ ఎక్స్ ప్లస్ 1 వాల్యూస్ అన్ని ఇటు వస్తే గుర్తులు మాది. ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది, మైనస్ 6x² ప్లస్ 6x² అవుతుంది, ప్లస్ 12x మైనస్ 12x అవుతుంది, మైనస్ 8 ప్లస్ 8 అవుతుంది, మైనస్ 8 ప్లస్ 8. చూడండి ఇక్కడ ఎక్స్ క్యూబ్ దీని గుణకం ఒకటే, దీని గుణకం మైనస్ 1. ఎక్స్ క్యూబ్ లో నుంచి ఎక్స్ క్యూబ్ అయితే 0, ఎక్స్ క్యూబ్ పదం అనేది లేదు. మైనస్ 4x² ప్లస్ 6x² మైనస్ 4 ప్లస్ 6 అంటే 6 మైనస్ 4 అంటే 2x². చూడండి మైనస్ ఎక్స్ మైనస్ 12x మైనస్ ఎక్స్ మైనస్ 12x ఏమవుతుంది, ఒకే గుర్తుంది కాబట్టి కలుపుకోవాలి. 1 ప్లస్ 12 అంటే 1 ప్లస్ 12 ఎంత 13 కాబట్టి మైనస్ 13 అవుతుంది. ఏ గుర్తుందో ఆ గుర్తు తీసుకోవాలి. మైనస్ 13x ఇక్కడ ప్లస్ 1 ప్లస్ 8 9 1 ప్లస్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, ఏ నాట్ ఈక్వల్ టు 0 రూపంలో కలదు. కాబట్టి ఇచ్చిన సమీకరణం అనేది వర్గ సమీకరణము. ఇచ్చిన సమీకరణం ఏమవుతుంది, వర్గ సమీకరణము అగును. ఇది వర్గ సమీకరణం అంటే ఇది అంటే ఇచ్చింది, ఇది వర్గ సమీకరణము అగును. ఓకే, థ్యాంక్ యూ.